ఎన్టీఆర్కి మాత్రమే తారక రామారావు గారి యొక్క పేరు నిలబెట్టే దమ్మున్నటువంటి వ్యక్తి అంటూ చెప్తున్నారు సాయి కుమార్. లేటెస్ట్గా మరి కిరణ్ అబ్బవరంతో కూర్చొని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్ చేస్తుండగా ఎన్టీఆర్ గురించి చెప్పమని అడగగా జూనియర్ ఎన్టీఆర్ అంటే మరి మళ్ళీ పుట్టొచ్చినటువంటి తాతగారే అంటూ చెప్తున్నారు. సో నిజంగా మా అన్న రామారావు గారు, ఆయనతో కూడా నాకు వర్క్ చేసే అవకాశం అప్పట్లో లభించింది. ఆయన నన్ను ఎంతో ప్రోత్సహించేవారు. అలాగే చాలా చక్కగా అయితే ప్రతి విషయంలోనూ ఆయన ఇన్వాల్వ్ అవుతారు సినిమాకి సంబంధించి. దర్శకుడు ఎవరైనా తను అనుకున్న అవుట్పుట్ వచ్చే వరకు అయితే అసలు ఆయన ఊరుకోరు. ఎన్నిసార్లు చేయడానికైనా ఇష్టపడతారు. అలాగే ప్రతి ఒక్క వింగ్లోనూ మేకప్ నుంచి చివరికి ప్రొడక్షన్ వరకు అన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. అలాంటి క్వాలిటీస్ ఎన్టీఆర్లో నేను చూశానంటూ చెప్తున్నారు సాయి కుమార్. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అన్ని విషయాల్లోనూ కూడా తన యొక్క ఎక్స్పీరియన్స్ని చూపిస్తూ ఉంటారు. ఈయన ఇప్పుడే కదా వచ్చింది, అప్పుడే ఇవన్నీ ఎలా తెలుసు అని మనకు అనిపిస్తుంది, కానీ చాలా మైన్యూట్ విషయాల్ని ఆయన పరిశీలిస్తూ ఉంటారు. అందుకే నిజంగా కారణ జన్ముడు అనే పదానికి ఉదాహరణగా ఎన్టీఆర్ని చెప్పొచ్చు అంటూ చెప్తున్నారు సాయి కుమార్. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ నుంచి క్రమశిక్షణ, అలాగే ఇంకా ఇలా ఎదుటి వాళ్ళకి సాయం చేయాలి, వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి గుణం ఉండడం, అంతేకాకుండా పెద్దవాళ్ళని, కుటుంబ సభ్యులని అమితంగా ప్రేమించడం, అలాగే ఇండస్ట్రీలో నంబర్ 1 హీరోగా పేరు తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా ఒకరు చేయగలరా? కానీ ఎన్టీఆర్ మాత్రమే ఆ స్థాయిలో చేయగలరని అసలు సిసలైన నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ చెప్పేశారు మన సాయి కుమార్.